బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన వాళ్ళను నిలదీశారు. ట్రిపుల్ ఐటీ శతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కేటీఆర్ అక్కడి పరిస్థితులు తన దృష్టికి రావడంతో మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నాణ్యమైన ఆహారం పెట్టడంలో అధికారులు విఫలమయ్యారు. తరచుగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్న మెస్ కాంట్రాక్టర్ ను మార్చకపోవడంపై ఆయన వీసీ వెంకటరమణపై అసహనం వ్యక్తం చేశారు. ఇక మెస్ కాంట్రాక్టర్ ను ఇంకా ఎందుకు మార్చలేదని, ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే పోలీసుల సాయం తీసుకుంటని ట్రిపుల్ ఐటీ అధికారులకు సూచించారు. వసతులు కల్పించడానికి సర్కార్ సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు. నేను అనేది ఏంటంటే కనీసం ensure that opportunities and innovative practices are needed as we go in days to come, as we grow in days to come. It is the time for universities also to rethink and redesign their curriculum, incorporating latest technological developments and future advances. The industry must be actively involved in shaping the career of the students as they are the future think force. I urge the Honorable Minister for Education, Education Secretary and your Vice Chancellor to actually incorporate a practice school or an apprenticeship model. నేను అనేది ఏంటంటే కనీసం 6 నెలల నుంచి సంవత్సర కాలం పాటు ఇక్కడ చదువుకునే పిల్లలు ఇండస్ట్రీలో కూడా పని చేస్తూ చదువుకునే విధంగా ఏర్పాటు చేసినట్టయితే కేవలం థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ వచ్చినట్టయితే తద్వారా భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మీరు ఎదగడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఒక ensure that opportunities and innovative practices